దీనమ్మ నైట్ పూట ఏం మేనేజ్ చేస్తాను రా బాబు. ఏంట్రా బాబు విరోచనాలు వచ్చిన ఆంబోతులు అలా ఫేస్ పెట్టావు? నువ్వు నా మీద కన్సర్న్ చూపించపోయినా పర్లేదు, ఇలాంటి వర్ష కంపారిజన్ చేయకు, చిరాకొస్తుంది. ఏంట్రాము నువ్వు ఇలా హర్ట్ అవుతున్నావంటే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఏంటి మళ్ళీ వచ్చావు? అంటే నేను వెళ్ళిపోతే నువ్వు హర్ట్ అవుతావు కదా. ఈ ఎక్స్ట్రాలకి ఎక్కువ హర్ట్ అవుతున్నాను నేను. కాదు పగల పెట్టుకోవచ్చు కదా మీటింగ్, నైటే పెట్టుకోవాలా? నైట్ నాకు కష్టం, నేను రాలేను. మర్చిపోయావా రాము, నువ్వు 5 ఏళ్ల నుండి ప్లాట్ఫామ్ మీద పల్లీలు అమ్ముకునే స్టేజ్ నుంచి నువ్వు ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో శోభన్ బాబులా తిరిగే స్టేజ్ కి నేను నిన్ను తీసుకొచ్చాను. మర్చిపోయావా? మీ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు అందరు నిన్ను కుక్కలా, చిచి కాదు, వీధిలో తిరిగే ఊరు కుక్క కన్నా హీనంగా చూస్తుంటే నువ్వు కుక్కవి కాదు, నీకు ఆధార్ కార్డు ఉంది, నువ్వు మంచివే అని నిన్ను గుర్తించేలా చేశాను. అది కూడా మర్చిపోయావా? నీకు జాబ్ లేదన్న డిప్రెషన్ లో నేను కూడా నీకు జాబ్ ఇవ్వకపోతే ఎక్స్పైర్ అయిన ఎల్కల్ ముందు తాగి ఈ పాటికి సూసైడ్ చేసుకునేవాడు. సూసైడా? నేనెందుకు చేసుకుంటాను? డిప్రెషన్ ఎక్కువైతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నాకు తెలుసు రాము, నువ్వు సూసైడే చేసుకుంటావు. సూసైడ్ అంటదేటి? సూసైడ్ చేసుకుందాం థాట్ లేనోడికి కూడా ఆ థాట్ వచ్చేలా చేస్తావు నువ్వు. ఆపేవా ప్లీజ్? అలా కాదు రాము, ఒకవేళ నేను లేకపోతే. అర్థమైంది, నువ్వే జాబ్ ఇచ్చావు, అన్నిసార్లు చెప్పకు, వస్తా, వెళ్ళు. అమ్మయ్య, థ్యాంక్స్ రాము. మా నాన్న చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సిఐడి ఆఫీసర్ లాగా 100 క్వశ్చన్స్ అడుగుతాడు. 1000 అడుక్కోమను, మనం వాళ్ళకి చెప్పంగా. చెప్పు తగ్గిపోద్ది. వారంటీ అయిపోయిందా? అలా కాదురా మూవీను, మా నాన్నకు మర్యాదలు చాలా ఎక్కువ. మర్యాదలు ఎక్కువ అంటే నేను కనబడగానే కాలు కడిగి కన్యాదానం చేస్తారా? ఆయన చేయరు, నువ్వే చేయాలి. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ నాట్ గెటింగ్ దట్. మా నాన్న కనిపించగానే ఆయన కాళ్ళ మీద పడిపోవాలి. ఫస్ట్ ఏ దొబ్బింది, నెక్స్ట్? మన ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి జాబ్ గురించి మేనేజ్ చేయొచ్చు, కానీ డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని అడిగితే లేవని చెప్తాను. కాదు ఉన్నాయని చెప్పు, కానీ నాకు నచ్చదు కాబట్టి మానేశానని చెప్పు. ఇది నీకు కొంచెం అతిగా అనిపించట్లేదా? మై ఫాదర్ వాంట్స్ దట్ అతి. ఐ నో మై ఫాదర్స్ పల్స్ యా. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట. హా అలాంటిదే. ఇంకా ఏదైనా టఫ్ క్వశ్చన్స్ అడిగితే నా వైపు చూడు, నేను సైగా చేస్తా. ఏం బతుకు అయిపోయిందిరా నాది. రేపు నైట్ నువ్వు మేనేజ్ చేసే దాన్ని బట్టి నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నా లైఫ్ కి దీనికి సంబంధం ఏంటి? అవును మరి, నువ్వు రేపు సరిగ్గా మేనేజ్ చేయకపోతే నువ్వు ఫేక్ అని అర్థమైపోతుంది కదా. నువ్వు ఫేక్ అని అర్థమైపోతే మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాడు. ఇంకా నేను శ్రీదేవి అంత పెద్ద యాక్టర్ అవ్వలేను. ఆ డిప్రెషన్ లో నిన్ను జాబ్ లోంచి తీసేస్తా. అందుకే జాగ్రత్త. నీ సాటిజన్ తగలయ్యా, ఇలా కూడా ఎవరైనా బెదిరిస్తారా? ఆల్ ది బెస్ట్ రాము. చెప్పడం మర్చిపోయా, రేపు నైట్ కనుక మళ్ళీ ఆ గుడ్డి వ్రతం చేసావనుకో, ఇంకా గుడి ముందు చిప్పబట్టుకుని అడుక్కోవడమే నీ బ్రతుకు. ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్. డాన్స్ వేసుకో. మెంటల్. అవును రాము, ఇంతకీ నేను ఎలా ఉన్నాను? దీని బాధ దీంది. అద్దరి పేరు మేడం, ఈ డ్రెస్ మీకోసం కుట్టినట్టుంది. డ్రెస్ అంటావేంటి రాము? నేను శారీ కట్టుకుంటే. అదే శారీ, డ్రెస్, పంజాబీ ఇవన్నీ డ్రెస్ లో టైప్స్ కదా, అలా అన్నాను. సరే కానీ మీ బాబు ఇంక రాడా? అదిగో వచ్చేసారు. సారీ, కాల్ మీద పడు. ఓకే. వెళ్ళిపోతారేంటి అంకుల్? నన్ను ఆశీర్వదించండి అంకుల్. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, ఇద్దరు ప్రేమికులు పెడితేసిన పాపం మీకు వద్దు అంకుల్. మమ్మల్ని కలిపండి, కలిపండి అంతే. రాము, అవి నాన్న కాళ్ళు కాదు, వెయిటర్ కాళ్ళు. అయిపోయి ఇచ్చి పరువంతా పోయిందిగా. అంటే వెయిటర్ వేసుకున్న ప్యాంటు మీ నాన్నగారి ప్యాంటు ఒకటే కలర్ లో ఉంది, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. వెయిటర్ నువ్వు వెళ్ళమ్మా. వెయిటర్ వెళ్ళిపోయాడు, చాలాసేపు అయింది. అందుకే నేను నైట్ పూట బయటికి రానంటాను. ఏమైంది నీకు? బానే ఉన్నావా? బానే ఉన్నాను. అంటే మొన్న నాకు కలకలకలు వచ్చాయి, కొంచెం కొంచెం మబ్బుగా ఉంది. అందులో మీ నాన్న చూసిన ఎక్సైట్మెంట్ లో ఏదో అయిపోతుంది నాకు, అంతే. ఇప్పుడైనా కాళ్ళ మీద పడు. ఓకే. నన్ను ఆశీర్వదించండి అంకుల్. ఇందాక జరిగిన దానికి నన్ను క్షమించండి. మీరు క్షమించాలంటేనే నేను లేస్తాను. రాము, కాళ్ళండి మెత్తకున్నాయి. భాను, మీ నాన్న కలపలు మెత్తకున్నాయే. అవి నాన్న కాళ్ళు కాదు, అక్క కాళ్ళు. అయిపోయి మీ అక్క ఎందుకు వచ్చింది? మీ నాన్నగారు ఒకరు వస్తానన్నావు కదా, ఇలా చేస్తే ఎలాగా? చూసావేం తప్పులు జరిగిపోతున్నాయో. అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి, పర్లేదు. నెక్స్ట్ టైం నుంచి ఇలా రిపీట్ చేయకు. అంకుల్, మీ అమ్మాయి చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ కాలు పట్టుకునే కార్యక్రమం తర్వే భాగంలో చూద్దాం. ఇప్పుడు స్టేజ్ని అలంకరించండి. అంటే అదే
కూర్చోమని చెప్తున్నాను అంతే. వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు కానీ నువ్వు రా. తెలుసు, అంటే రా. చైర్లో డస్ట్ ఉంది, తుడుచుకొని కూర్చోమంటున్నాను అంతే. ఆ, ఆ, అమ్మో, కళ్ళు కింద పెట్టుకుంటే గుడ్డు అనుకుంటారు. అలా నాన్నే చూస్తూ స్మెల్ ఇస్తూ మేనేజ్ చేద్దాం. ఈయన ఎక్కడ కూర్చున్నాడో సైలెంట్ ఉండిపోయాడే. ఖచ్చితంగా బాను ఎదురుగా కూర్చుని ఉంటాడు. వీడేంటి అక్కనే చూస్తున్నాడు? అయిపోయి అలా అక్క చూసేస్తానా? బాను, మీ అక్కచ్చు మీ నాన్నగారి పోలికే కదా, జిరాక్స్ కాపీ లాగా సేమ్ ఉన్నారు. అందుకే పొరపాటున మీ నాన్నగారికి ఇవ్వాల్సిన సిగ్నల్స్ మీ అక్కకి ఇచ్చేస్తున్నాను. ఏమనుకోద్దని చెప్పా. నీ పిచ్చి చేష్టలతో నా జీవితాన్ని పెంట చేసేలా ఉన్నావు. మీరేం కంగారు పడకండి నాన్న. అమావాస్య రోజు కొంచెం ఇలా ఆడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, కానీ మంచోడే. అంతే. మీకు చెప్పాను కదా, ఇతనే రాము. రాము నాన్న. నా పేరు కోట్లింగం. కోట్లింగమా? పేరు పేరే కామెడీగా ఉంది. నాకు తెలిసి మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఈ పేరుతో మమ్మల్ని గట్టిగా కమ్మతో ఉంటారు కదా. బాను, మీ నాన్నగారి పేరు పేరు కామెడీగా ఉంది. రాము, కొంచెం జెంటల్ గా బిహేవ్ చేయి. సారీ నాన్న, మనకు కనిపించడానికి ఇలా పిచ్చోడ్లా కనిపిస్తాడు, కానీ కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ అంతే. అంతే. నా పేరు కోట్లింగం. తిను నా పెద్ద కూతురు. బోర్లింగం ఏంటంటే సంధ్య. సంధ్య? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు సంధ్య. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు బానుకు పెళ్ళైతే నా గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో కూడా ఉన్నట్టుంటది. ఎక్సలెంట్. ఏంటి జోక్ ఎవరికి నచ్చలేదా? సైలెంట్ గుండిపోయారేంటి? నీకు జాబ్ కావాలా? నానా, ఇప్పుడు మీరు మాట్లాడండి. ముందు ఆర్డర్ చెప్పండి. ఆర్డర్ ఇవ్వు. ఏంటి బాను అలా అడుగుతావు? నువ్వేం తింటే నేను కూడా అదే తింటాను కదా, మర్చిపోయావా? ఈ ఎక్స్ట్రాల వల్లే దొరికిపోయేలా ఉన్నాం. మూసుకొని ఆర్డర్ ఇవ్వు. ఎలా చూడాలరా బాబు, ఏమంతలేదు. మెన్యూ తిరిగేసి చదువుతున్నావు. నాకు తిరిగేసి కూడా చదువుతూ వచ్చా, నీకు తెలుసు కదా. మర్చిపోయావా? ఫుల్లీ టాలెంటెడ్. నాకు ఇది కావాలి. అది రెస్టారెంట్ పేరు, అది అమ్మరు అనుకుంటా. అడిగి చెప్పమంటావా? అక్కర్లేదు. మన ఇద్దరు పెళ్ళైన తర్వాత మీ బాబు కట్నం ఎత్తారు కదా, ఆ మనీతో కొంటాను. రాము, సారీ, మీ నాన్నగారు కట్నం ఎత్తారు కదా, ఆ మనీతో కొంటాను. ఓకేనా? నాకు ఇది చెప్పు. షోరా? బాగా ఆకలిస్తుంది, తొందర చెప్పు. ఆకలిస్తే డ్రింక్ చెప్పావేంటి? నీకు తెలియదేటి, నేను నైట్ పూట రైస్ కట్ చేస్తాను కదా, డ్రింక్ తో మేనేజ్ చేస్తాను. చెప్పు. సర్లే, అందరికి సూప్ చెప్తాను. ఇదేదో ముందే అడచ్చు కదా. ఆర్డర్ ఇచ్చేలోపు మనం ఏదైనా మాట్లాడుకుందాం. అవును రాము, మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావు? తన అందం చూసా లేక మనసు చూసా? తన కూడా సేమ్ ఇలానే జోకులు అవుతుంది అంకుల్, అందుకే ప్రేమించా. రాము, రాంగ్ ఆన్సర్ ఇది కూడా. సారీ. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. చేయడం కాదు, చూడటం. తన ఫస్ట్ టైం డాన్స్ చేస్తున్నప్పుడు చూశాను. అందం, అభినయం, సంస్కారం, సాంప్రదాయం. ఈ రోజులో ఇలాంటి అమ్మాయి దొరకాలంటే కిందటి జన్మలో ఏ మేకనో పోతున్నో బలివ్వాలి. తర్వాత తనతో మాట్లాడాక తన చిన్నపిల్ల మనస్తత్వం చూసి నాలో ఉన్న చైల్డ్ని కాపాడుకోవాలంటే నా పక్కన కూడా బాగుండాలంటే చైల్డ్ మెంటాలిటీ ఉండాలనిపించింది. అందుకే అనుకుంటా నాకు తెలియకుండానే తను ప్రేమించేశాను. ఏంటి అందరూ సైలెంట్గా ఉండిపోయారు? కాంపిటీస్ మన ఆన్సర్ అనేసి మోర్చిపోయారా? బాను, మీ నాన్న చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అడిగితే నేను 8 మార్క్స్ ఎస్ఏ ఆన్సర్ చెప్పాను. ఆ ఆన్సర్ నచ్చలేదేమో, ఇంకోటి చెప్పనా? ప్లీజ్ రాము, పెంట చేయకు. పని ఎలా ఉంది? అవును, ఇందాక నీ ఎక్స్ గురించి అన్నావు, ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారు? అదే పెద్ద దొంగ సారీ, దొంగ మోహందే. అప్పట్లో లేకపోతే బతకాలని చెప్పింది. తర్వాత అమెరికా సంబంధం వచ్చాక నేను ఉంటే బతకాలని చెప్పింది. దాని గురించి ఎత్తకండి, చంపేస్తాను దాన్ని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రోజు ఫోన్ చేసి నిద్రలోంచి లేపుతారు, తర్వాత కొట్లో సరుకులు కడతారు అంకుల్, అంతే. మరి మీ అమ్మగారు? ఏడాదికోసారి అటక మీద ఉన్న ఎత్తడి సామాన్లు తీసేసి నీట్ గా కడిగేసి పైన పెట్టేస్తా సార్, అంతే. అర్థం కాలేదు. నాకు అది అర్థం కాదు సార్. అటక మీద పెట్టమెందుకు, తీయడమెందుకు, కడుగుతుమెందుకు, మళ్ళీ పెట్టేస్తామెందుకు? నాకు అమ్మాయి డబ్బులేమని చెప్పాను. ఏందే, మా అమ్మకి నాకంటే ఆ ఇతర సామాన్లు అంటే ప్రేమ ఎక్కువ సార్. రాము, మా నాన్న అడిగింది అది కాదు. జాబ్ చేస్తారా లేదా హౌస్ వైఫ్ అని? సారీ, అలా అడిగారా? హౌస్ వైఫ్. రాము, నీకు స్మోకింగ్ అలవాటు ఉందా? ఒకప్పుడు చైన్ స్మోకర్ సార్,
మీ అమ్మాయికి ఇష్టం లేదని మానేసా, మీ అమ్మాయిని ఇచ్చేస్తారా? డ్రింకింగ్, ఒకప్పుడు పచ్చి తాగబోతుంది సార్, మీ అమ్మాయికి ఇష్టం లేదని మానేసా, మీ అమ్మాయిని ఇచ్చేస్తారా? డ్రగ్స్, ఒకప్పుడు పెద్ద డ్రగ్ ఇస్తుంది సార్, మీ అమ్మాయికి ఇష్టం లేదు మానేసా, మీ అమ్మాయిని ఇచ్చేస్తారా? రాము, అదేంటి నువ్వే కదా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ నీకోసం మానేసానని చెప్పమన్నావు. సార్ సారీ, అటు కాదు కదా ఇటు. నాకు సిగరెట్ మందు డ్రగ్స్ తో పాటు కైనీ గుట్కా పెమలకేసరి చుట్టాబేడి అన్ని అలవాట్లు ఉన్నాయి, కానీ మీ అమ్మాయి కోసం మానేశాను, మీ అమ్మాయిని ఇచ్చేస్తారా? అవన్నీ కాదు గానీ ఒకప్పుడు నీకు డ్రగ్స్ ఎవరు సప్లై చేసేవాళ్ళు? ఏం సార్ మీరు కూడా వేస్తారా? ఏం బాను, మీ నాన్నకు డ్రగ్స్ అలవాటు ఉందని నాకు చెప్పలేదే. మా నాన్న పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్. నోటికొచ్చినట్టు వాగావు, ఇప్పుడు చూడు చచ్చావు. ఏంటి పోలీసా? అది అది ఏంటి అర్థం కావట్లేదు? మీ నాన్న పోలీసు నాకు ముందే చెప్పాలి కదా. అంకుల్ మీరు పోలీసు నాకు అస్సలు తెలియదు అంకుల్. తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాడే కాదు, రావటం ఏంటి, అసలు మీ అమ్మని ప్రేమించేవాడిని కాదు. ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేండి. చిన్నప్పటి నుంచి నాకు పోలీసులు అంటే సుస్సు పడిపోద్ది అంకుల్. నేను బీటెక్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ లేపుకెళ్ళిపోయే ముందు నాకు కాల్ చేసి వచ్చాడు. దెబ్బ పోలీసులు బొక్కలు వేసి పిచ్చ కొట్టారు అంకుల్. ఆ దెబ్బల మచ్చలు ఇప్పటికీ తగ్గలేదు అంకుల్. ఇప్పుడు మీ అమ్మని ప్రేమించానని చెప్పి నా మీద పోలీస్ స్టేషన్ ఉన్న కేసులని వేసేసి ఎవరి చేవ కారాగార శిక్ష ఎన్కౌంటర్ లాంటి మాత్రం ప్లాన్ చేయకండి అంకుల్. కావాలంటే మీ అమ్మని వదిలేస్తాను. మీ అమ్మాయిని ఏంటి అసలు ఏమని కూడా కన్నెత్తి చూడండి అంకుల్. ప్లీజ్ అంకుల్ వదిలేండి అంకుల్, వదిలేండి వదిలేండి. ఇవన్నీ కాదు గానీ డ్రగ్స్ అన్నావు కదా, దాని గురించి చెప్పు. నా మొహానికి డ్రగ్స్ ఏంటి సార్, నాకున్నది ఒకటే బ్యాడ్ హ్యాబిట్, అది నోటితోల. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అలా చెప్పాను. ఆ ఐడియా కూడా ఈ దగ్గర బుచ్చి ఇచ్చింది. నూనెమా తుత్తు అంటా ఉంటావు. నన్ను బొక్కలేసిన తర్వాత శనివారం వచ్చి నేను ఎవరోసారి చూపిస్తావా? మూసుకుని కూర్చో. సార్ నాకు నిజంగా ఎలాంటి డ్రగ్స్ అలవాట్లేదు సార్, నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సార్. నేను మీ అమ్మ లవ్ చేసుకున్నాం కాబట్టే ఈ అబ్బాయి నేను లవ్ చేస్తున్నాను అని చెప్పంగానే ఇక్కడ దాకా వచ్చా. నేను పోలీస్ అని తెలవగానే వీణ్ నిన్ను వదిలేస్తా అంటున్నాడు, ఇంకా వీణ్ణే లవ్ చేస్తున్నావా? అవును నాన్న, రాము లేకపోతే నేను బ్రతకలేను. నువ్వుంటే నేను బతకలేను, మీ నాన్న చంపేస్తారు. ప్లీజ్ కావాలంటే నీకు ఐఏఎస్ ఐపీఎస్ ఆ రేంజ్ చూడమంటాను, వదిలేవా? నువ్వు ఆపు రాము. నాన్న మీరెప్పుడు సీరియస్ గా ఉండడం వల్ల నేను చాలా హ్యాపీ మూమెంట్స్ మిస్ అయ్యాను. అందుకే నేను తనని సెలెక్ట్ చేసుకున్నాను. బలేవడానిక? నాన్న నాకు మీలా సీరియస్ గా ఉండేవాడు వద్దు నాన్న, ఇలా సరదాగా ఉండేవాడే కావాలి. ఈ విషయంలో మీరు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. ఇది డైరెక్ట్ గా నా సావకేసరి పెట్టిస్తుంది. సార్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సార్? జైలు తీసుకెళ్ళా కొడతారా లేకపోతే కొట్టుకుంటూ జైలుకి తీసుకెళ్తారా? నువ్వు కొంచెం మూస్తావా? రాము, నీ ఫోన్ లాక్ ఓపెన్ చేసిస్తావా? ఎందుకు సార్? ఏం లేదు, ఈ జనరేషన్ అబ్బాయిలు 2-3 అమ్మాయిలతో లవ్ అఫేర్ నడుపుతున్నారు కదా, ఒకసారి చెక్ చేద్దామని. నేను ఇవ్వను నా ఫోను. ఎందుకు, అఫేర్స్ ఉన్నాయా? చిచ్చి లేవు సార్. మరి ఇవ్వచ్చు కదా. ఒకవేళ నువ్వు ఇవ్వకున్నా నీ ఫోన్ హ్యాక్ చేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోగలను. అక్కర్లేదు తీసుకోండి. క్రోమ్ హిస్టరీ మాత్రం ఓపెన్ చేయకండి, దడుచుకుంటారు. వాట్సాప్ కి లాక్ లేదు. నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను సార్. మణికంఠ, అరే నా 5,000 ఎప్పుడు ఇస్తావు? నేను క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలి. నాగరాజు, అరే నేను రోడ్డు మీదకి వచ్చేసాను, నా 10,000 ఇవ్వరా? హౌస్ ఓనర్, బాబు నా వైఫ్ దగ్గర తీసుకున్న 2,000 ఎప్పుడు ఇస్తావు? చింటూ 8th క్లాస్, నా కిడ్నీ బ్యాంకులో తీసుకున్న 200 ఎప్పుడు ఇస్తావు? ఏడు కూడా మెసేజ్ చేస్తాడా? ఏంటి రాము ఇది? బాను, వీడు జాబ్ చేస్తున్నానని చెప్పావు. అంటే అంకుల్ వాళ్ళ దగ్గర డబ్బులుంటే ಎಷ್ಟು వచ్చాడు ఖర్చు పెట్టేస్తారని చెప్పి నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. శాలరీ పడగానే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫోన్ పేలో 18 రూపీస్ డెబిటెడ్. నిజాం పాన్ షాప్, సిగరెట్లు మానేసానన్నావు. చెప్పాను కదా సార్, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అలా చెప్పానని చెప్పి, అంతే. స్మోక్ చేయకు, నీకంటే నీ పక్కనున్న వాళ్ళకే ఎఫెక్ట్ ఎక్కువ. 80% లంగ్ డిసీజెస్ నాన్ స్మోకర్స్కే ఎక్కువ, తెలుసా? మిగతా 20% ఉండాలని చెప్పి స్మోక్ చేస్తాను సార్. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. సారీ సార్. ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు. పర్లేదు, ఏం కాదు. కడుపు ఉబ్బరం తగ్గడానికి చిట్కాలు. శీతాకాలంలో 10 నిమిషాలకు ఒకసారి టాయిలెట్కి వస్తుంది, ఏం చేయమంటారు? ఏ పని చేయకుండా కోటీశ్వరుడవడం ఎలా? మ్యాన్షన్ హౌస్ లో నిమ్మరసం కలుపుకొని తాగొచ్చా?
ఎక్కలేని చెత్తంతా నీ ఫోన్లోనే ఉంది కదా. డిలీట్ చేస్తాను సార్. ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేస్తా. ఓ, నువ్వు ఫ్యాన్ వార్స్ కూడా చేస్తావా? JTFI. ఒక్కడు గ్రేటర్ దాన్ గిల్లీ. పవన్ కళ్యాణ్ ఖుషి గ్రేటర్ దాన్ విజయ్ ఖుషి. ప్రభాస్ గ్రేటర్ దాన్ బాలీవుడ్ కాన్స్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ అండ్ డాన్సర్స్ ఇన్ ఇండియా. ఇదేంటి? ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే నీ జోడు తీసుకు నువ్వే కొట్టుకో. #JTFI. JTFI సార్. బాను, వీణ్ణి ఎలా లవ్ చేసావమ్మా? బానే ఉంటాయి కదా. బాను, నేను ఇంటికి వెళ్తున్నా. ఇక్కడే ఉంటే నాకు తలపోటు వచ్చేలా ఉంది. అక్క ఇక్కడే ఉంటుంది. ఈ రెస్టారెంట్ లోనే పనిచేద్దా? సారీ సార్, JK జస్ట్ కిడింగ్. జాగ్రత్త బాను, వీడు కొంచెం తేడాగా ఉన్నాడు. ఏంటి బా, బిల్ కట్టకుండా వెళ్ళిపోయాడా? నేను ఇక్కడే ఉన్నాను. సారీ అంకుల్, కలకలకల కదా కనిపించలేదు అంతే. వెళ్ళిపోయాడా? అక్క ఒకసారి వెనక్కి తిరగవే. ఈరోజు ఎరగదీశానని చెప్పి నాకు హాక్ ఇస్తావా? లేదు, ఒంగో పెట్టి గుద్దుతా. హలో మేడం. ఓయ్, నన్ను వచ్చి పిక్ చేసుకోవా? నా బండి పాడైంది. మీ ఇల్లు ఇక్కడ దగ్గరే కదా. సరే మేడం, వస్తున్నాను. ఇంట్లోకి రా, మా అక్క నీతో ఏదో మాట్లాడుతుందంట. నాతో ఎందుకు? మూసుకొని రా. సరే వస్తానా, బాయ్. మీ అక్క నాతో మాట్లాడాలా? కొంప తీసేనా నేను వేసిన అసలుకి పడిపోయిందా? చెప్పు తెగుద్ది. మా నాన్నని ఎలా డీల్ చేయాలో నీకు చెప్పిద్దట. నాకెందుకు చెప్పడం? ఆయన మన డీలు నిన్నటితో అయిపోయిందిగా. ఏడ్సావులే. మా అక్కకు నువ్వు నేను లవర్స్ కాదని తెలిస్తే నీ జాబ్ పోద్ది. నా జాబ్ ఎందుకు పోద్ది? నువ్వు సరిగ్గా మేనేజ్ చేయకపోతే నువ్వు ఫేక్ అని తెలిసిపోద్ది. నువ్వు ఫేక్ అని తెలిసిపోతే మా నాన్న. ఆపేయ్, మీ అక్కని రమ్మను. అక్క సంధ్య. తదిన తదిన దాదా తదిక తద తదిన తదిన దాదా తదిక తద దించ దంచక దిన దించ తపక పక 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 దన తదిన 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 దన తన తదన 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 దన దక దిన దిన చితా దన దక దిన దిన చితా దిన దక దిన దిన చితా దిన దక దిన దిన చితా దిన తదిక 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 దిన